కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసినంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించిన. ప్రతి నిమిషం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన. వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో, మిలిటరీతోని, ఇతర నేవీతోని, ఇతర అన్ని రకాల సంస్థలతోని, వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయు వేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయినా ఈ సమస్యను పరిష్కరించాలి. నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇదొక గొప్ప ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ప్రపంచంలో 44 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము